సో నెక్స్ట్ వన్ ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ నథింగ్ బట్, సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాము, ఛార్జ్ గురించి నేర్చుకున్నాం, ఛార్జ్ గురించి నేర్చుకున్నాం, రైట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేట్ అంటే మీనింగ్ ఎంత సార్, కాస్ట్ సార్ కాదు. రేట్ అంటే మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ రేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం అని, డివైడెడ్ బై టైం అని. ఓకే, రేట్ అంటే మీనింగ్ ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైం, లేకపోతే పర్ యూనిట్ టైం, పర్ యూనిట్ టైం అని. ఓకే, రైట్. రేట్ అంటే ఏమి, విత్ రెస్పెక్ట్ టు టైం, విత్ రెస్పెక్ట్ టు టైం. ఈజ్ దిస్ క్లియర్? విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, సో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఒక కండక్టర్ ఉంది, ఒక కండక్టర్ ఉంది. సో ఈ ఛార్జ్ అనేది ఏంటి, టూ టైప్స్ చెప్పా. ఛార్జ్ అనేది ఏంటి, టూ టైప్స్. ఒకటేమో పాజిటివ్ ఛార్జ్, ఇంకొకటేమో నెగిటివ్ ఛార్జ్. ఒకటేమో పాజిటివ్ ఛార్జ్, ఇంకొకటేమో నెగిటివ్ ఛార్జ్. సో ఈ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, ఈ పాజిటివ్ ఛార్జ్ ఒక కండక్టర్లో పాజిటివ్ ఛార్జ్. ఓకే, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, అంతే. ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ త్రూ ఏ కండక్టర్, త్రూ ఏ కండక్టర్. ఓకే, దీనికి ఇంకా కావాలి అనుకుంటే ఒక క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఒక సెకండ్లో ఎంత పాజిటివ్ ఛార్జ్ అయితే వెళ్తుందో దాన్నే కరెంట్ అంటాము. ఓకే, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ త్రూ ది క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఏ కండక్టర్, అలా అయినా చెప్పచ్చు. అలా లేదు అనుకుంటే చాలా ఈజీగా చెప్పాలంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ త్రూ ది కండక్టర్. క్లియరా? గుడ్. సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని దేంతో డినోట్ చేస్తారంటే ఐతో డినోట్ చేస్తారు. కరెంట్ని దేంతో డినోట్ చేస్తారమ్మా, ఐ. కొన్నిసార్లు క్యాపిటల్ ఐతో డినోట్ చేస్తారు, లేదా స్మాల్ ఐ, ఏదన్నా ఓకే. క్యాపిటల్ ఐ లేదా స్మాల్ ఐ. ఇంతవరకు క్లియరా? గుడ్. సో కరెంట్ ఐ ఈక్వల్ టు ఏమన్నాము, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్, రేట్ అంటే ఏంటి, డివైడెడ్ బై టైం. రేట్ అంటే ఏంటి, డివైడెడ్ బై టైం. ఓకే, ఏం ఫ్లో అవుతుంది మా, ఛార్జ్. ఛార్జ్ అంటే ఏంటి, ఛార్జ్ యొక్క ఎలా రసం, ఛార్జ్ ఈస్ నథింగ్ బట్ క్యూ బై టీ. క్లియరా? ఐ ఈక్వల్ టు క్యూ బై టీ. ఈజ్ దిస్ క్లియర్? I equal to Q by T, rate of flow of positive charge, right? So I equal to Q by T. Q యొక్క యూనిట్ ఏమ్మా, కూలమ్స్. Q యొక్క యూనిట్ ఏంటి, కూలమ్స్. T కి సెకండ్. ఓకే, రైట్. సో I అనేది ఏంటి, కరెంట్. దీని యొక్క యూనిట్ ఏంటి, యాంపియర్. ఏమంటాము, యాంపియర్ అంటాము. యాంపియర్ని దేంతో డినోట్ చేస్తాం, క్యాపిటల్ ఏ. యాంపియర్ని దేంతో డినోట్ చేస్తాము, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ క్యాపిటల్ ఏ. ఓకే, సో కరెంట్ యొక్క యూనిట్ ఏంటి, యాంపియర్. మీనింగ్ ఏంటి, క్యూ బై టీ. ఒక సెకండ్కి ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతుందో, ఎంత అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, ఎంత అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఫ్లో అవుతుందో దాన్ని ఏమంటాము, కరెంట్ అనేసి అంటాం. ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్ ఏంటి, యాంపియర్. ఓకే, క్వశ్చన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ ఏం అడుగుతాడు తెలుసా, డిఫైన్ కరెంట్ అడగడు, వాట్ ఈస్ మీన్డ్ బై ఎలక్ట్రిక్ కరెంట్ అడగడు. ఓకే, డిఫైన్ 1 యాంపియర్ అని అడుగుతాడు, డిఫైన్ 1 యాంపియర్. సో ఇక్కడ మనం ఏం చూసామ్మా, సో I ఈక్వల్ టు క్యూ బై టీ. ఓకే, సో ఇదేమో ఛార్జ్ కూలం, ఇది సెకండ్, ఇదేంటిది యాంపియర్. ఓకే, సో డిఫైన్ 1 యాంపియర్ అంటాడు. 1 యాంప్ అంటే ఇది 1 యాంప్ కావాలి అంటే, 1 యాంపియర్ కావాలంటే క్యూ అనేది ఏముండాలి, 1 కూలం ఉండాలి, సెకండ్ వచ్చి 1 సెకండ్ ఉండాలి. అంతేనా? సో వాట్ ఈస్ మీన్డ్ బై 1 యాంపియర్? 1 యాంపియర్ అనేది ఏంటి, ఫ్లో ఆఫ్
1 coulomb of charge, flow of 1 coulomb of charge in 1 second. 1 coulomb of charge 1 second ట్రావెల్ అయితే దాన్ని ఏమంటాం మనము యాంపియర్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం మనము యాంపియర్ అంటాం. ఈజ్ దిస్ క్లియర్? ఇది ఇంపార్టెంట్ రా, యాంపియర్ డబుల్ టిక్ పెట్టుకోండి. అండ్ ప్రాబ్లమ్స్లో మనకి యాంపియర్ కరెంట్ యొక్క యూనిట్ యాంపియరే కదా, గుడ్. కానీ యాంప్స్లో మనకి ఇవ్వడు, మోస్ట్లీ ఏమిస్తాడు, మిల్లీ యాంప్స్ లేదా మైక్రో యాంప్స్ అనేది ఇస్తాడు. మిల్లీ యాంపియర్ లేదా మైక్రో యాంపియర్. మిల్లీ అంటే ఎంతరా, 10⁻³ మిల్లీ అంటే ఎంత, 10⁻³ మైక్రో అంటే 10⁻⁻6. ఎగ్జామ్లో మీకు క్వశ్చన్స్లో యాంపియర్స్ బదులు మిల్లీ యాంప్స్ మైక్రో యాంప్స్ ఇస్తాడు, కానీ మనం రాసేది యాంపియర్స్లో రాయాలి. ఓకే, సో ఎగ్జామ్లో మిల్లీ యాంప్స్ మైక్రో యాంప్స్లో క్వశ్చన్స్ ఇస్తాడు, మనం సాల్వ్ చేసి ఆన్సర్ రాసేటప్పుడు యాంపియర్స్లో రాయాలి. క్లియర్? ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ క్లియర్? గుడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది అయ్యింది. డైరెక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? సో కన్వెన్షనలీ కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, పాజిటివ్ టెర్మినల్. ఓకేనా? సో ఇదే సింబల్ రా, ఇది సెల్ అన్నమాట, బ్యాటరీ కాదు, సెల్. ఓకే, మల్టిపుల్ సెల్స్ని యాడ్ చేస్తే అది బ్యాటరీ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేశారనమాట, ప్లస్ మైనస్. ఓకే, సో ఒక ప్లస్ ఒక మైనస్. ఓకే, సో ఎలక్ట్రాన్ యొక్క యూనిట్ ఏంటి, నెగటివా? ఓకే, నెగటివా? ఒక సెల్ తీసుకుంటే దానికి ప్లస్ మైనస్ ఉంటుంది, సెల్ తీసుకుంటే ప్లస్ మైనస్ ఉంటుంది. అంతవరకు క్లియర్ కదా, అందరికీ తెలుసు. సెల్లో ఒక ఎండ్ ప్లస్ ఉంటుంది, ఇంకో ఎండ్ మైనస్ ఉంటుంది. ఎలక్ట్రాన్ యొక్క యూనిట్ ఏంటి, ఎలక్ట్రాన్ ఉంది. సో ఎలక్ట్రాన్కి పాజిటివ్ ఛార్జా నెగటివ్ ఛార్జా? నెగటివ్ ఛార్జ్. సో నెగటివ్ ఛార్జ్ ఎటు సైడ్ అట్రాక్ట్ అవుతుంది, నెగటివ్ ఛార్జ్ ఎటు సైడ్ అట్రాక్ట్ అవుతుంది, పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది, నెగటివ్ నుంచి పాజిటివ్కి ఉంటుంది. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది, ఇదేమో నెగటివ్ టెర్మినల్, ఓకే, ఇది పాజిటివ్ టెర్మినల్. సో ఎలక్ట్రాన్ నెగటివ్ నుంచి పాజిటివ్ సైడ్ వెళ్తుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ నెగటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుందో ఎలక్ట్రాన్ వెళ్ళే ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎలక్ట్రాన్ ఎలా వెళ్తుంది ఎలక్ట్రాన్ నెగటివ్ కాబట్టి, ఎలక్ట్రాన్ ఏంటి, నెగటివ్ ఛార్జ్ కాబట్టి నెగటివ్ ఛార్జ్ ఈస్ పాజిటివ్కి అట్రాక్ట్ అవుతుంది, నెగటివ్ సైడ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంది. ఓకేనా? అప్పుడు కరెంట్ ఏమవుతుంది, పాజిటివ్ నుంచి నెగటివ్కి వెళ్తుంది. ఓకేనా? ఇది కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. క్లియరా? కన్వెన్షనలీ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు ది నెగటివ్ టెర్మినల్. కరెంట్ ఏమవుతుంది, పాజిటివ్ నుంచి నెగటివ్కి పోతుంది. ఓకే, ఎందుకు ఆపోజిట్ ఎందుకు అటు వెళ్తుంది, ఎలక్ట్రాన్ నెగిటివ్ నుంచి పాజిటివ్ సైడ్కి వెళ్తుంది కాబట్టి. సో ఎలక్ట్రాన్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ అనేది వెళ్తుంది. ఓకేనా? అండ్ పాజిటివ్ అంటే పాజిటివ్ అంటే ఏంటి, హయ్యర్ పొటెన్షియలా? పాజిటివ్ అంటే హయ్యర్ పొటెన్షియల్, హై వోల్టేజ్ అనుకోవచ్చు, హయ్యర్ పొటెన్షియల్. నెగటివ్ వచ్చి లోయర్ పొటెన్షియల్, హయ్యర్ పొటెన్షియల్. సో మనము ఛార్జ్ పెట్టైనా చెప్పచ్చు, లేకపోతే పొటెన్షియల్ ద్వారా అయినా చెప్పచ్చు. సో కరెంట్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది, హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి, పాజిటివ్ నుంచి నెగటివ్కి, పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగటివ్ టెర్మినల్కి కరెంట్ వెళ్తుంది. ఓకేనా? సో విత్ రెస్పెక్ట్ టు మనం ఏం చెప్పచ్చు, విత్ రెస్పెక్ట్ టు టెర్మినల్ చెప్పచ్చు, విత్ రెస్పెక్ట్ టు WRT రాస్తా,
విత్ రెస్పెక్ట్ టు టర్మినల్ చెప్పినప్పుడు పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి వెళ్తుంది, లేదా విత్ రెస్పెక్ట్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ చెప్పినప్పుడు హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి వెళ్తుంది, హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి వెళ్తుంది, హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి వెళ్తుంది. ఓకే రైట్. సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ అనేది ఉంటుంది. ఓకే రైట్. సో ఎలక్ట్రాన్ వెళ్ళే ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఉంటుంది, కరెంట్ వెళ్ళే ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతుంది. బోత్ ఆర్ సేమ్. ఓకే రైట్. సో కరెంట్ని ఎలా మెజర్ చేస్తాం? కరెంట్ యొక్క యూనిట్ ఏంటి? యాంపియర్. కరెంట్ యొక్క యూనిట్ ఏంటి? యాంపియర్. కరెంట్ వచ్చి ఎస్ఐ యూనిట్ అనమాట, స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్. మరి దేంతో ఏ డివైస్తో మెజర్ చేస్తారంటే యామ్మీటర్తో. ఓకే యామ్మీటర్తో కరెంట్ని మెజర్ చేస్తారు. ఓకే. అండ్ ఇంపార్టెంట్ థింగ్ యామ్మీటర్ని ఒక కనెక్ట్ చేసేటప్పుడు, ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేసేటప్పుడు సిరీస్లోనే కనెక్ట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. యామ్మీటర్ని సిరీస్లోనే కనెక్ట్ చేస్తారు. ఓకేనా రైట్. క్లియర్. గుడ్. విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ చూడండి. ఏ కరెంట్ ఆఫ్ 0.5 amps. ఓకే, ఏమిచ్చాడు? కరెంట్ ఇచ్చాడు. గివన్, ఫస్ట్ రాసుకోండి. గివన్ కరెంట్ ఇచ్చాడు. ఓకే, టైం ఇచ్చాడు. టైం మినిట్స్లో ఇచ్చాడు, కానీ మనకు టైము సెకండ్స్లో కావాలి. ఓకే, ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ క్యూ. ఐ కరెంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు. మనకి కరెంట్కి ఫార్ములా ఏంటి? I = Q/T. ఓకే, క్యూ అనేది దేంట్లో ఉంటుంది? కూలమ్స్. క్యూ అనేది కూలమ్, టీ అనేది సెకండ్స్, ఐ అనేది యాంప్స్. ఓకే, సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఛార్జ్ కనుక్కోవాలి. అంటే క్యూ కనుక్కోవాలి. సో క్యూ = I × T. ఐ ఎంత ఇచ్చాడు రా? 0.5. ఐ ఎంత? 0.5 ఇచ్చాడు, యాంప్స్ ఇచ్చాడు. టైమ్ 10 minutes ఇచ్చాడు. 10 minutes అంటే 10 × 60. 0.5 × 600. ఓకే, లేకపోతే ఈ 10 దీంతో మల్టిప్లై చేయండి. 5 × 60, 5 6 30, 300. యూనిట్ ఏంటి? కూలమ్స్. Q = 300 కూలమ్స్. 300C రాయాలి. ఓకే, 300C అని రాయాలి. ఓకేనా రైట్. గుడ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్యాల్కులేట్ కరెంట్. సో I = ఇఫ్ 1 coulomb ఆఫ్ ఛార్జ్ అంటే Q = ఎంత ఇచ్చాడు? Q = ఎంతమా? 1 coulomb ఆఫ్ ఛార్జ్ ఫ్లోస్ త్రూ కండక్టర్ ఇన్ 1 second. టైం ఎంత? 1 second. ఓకే, సో క్యాల్కులేట్ ది కరెంట్. I = Q/T. క్యూ వాల్యూ ఎంత? 1 coulomb. సెకండ్ 1 second. సో అప్పుడు I = ఏమవుతుంది? I = 1/1 అంటే 1 కదా, 1 ampere. I = 1 ampere. సో యాంపియర్ ఏ అయినా రాయొచ్చు, యాంప్స్ అయినా రాయొచ్చు. బట్ నేను ప్రిఫర్ చేసేది అంటే ఫుల్గా రాస్తాను. ఓకే, సో ఏ అని మెన్షన్ చేయొచ్చు, లేదా యాంపియర్ అని ఫుల్గా కూడా రాయొచ్చు. దర్ ఈస్ నో రాంగ్ ఇన్ ఇట్. ఛార్జ్ అయింది. ఛార్జ్ అంటే Q = NE. తర్వాత కరెంట్ I = Q/T.